అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశం రెండవ రోజు కొనసాగుతుంది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణ నుంచి మంత్రి సీతక్క ఈ సమావేశాలకు హాజరయ్యారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ఈ సమావేశాలను ఏర్పాటు చేశారని అన్నారు సీతక్క. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అధిష్టానం దిశానిర్దేశం చేస్తుందని అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ బలోపేత లక్ష్యంగా అహ్మదాబాద్లో సమావేశాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నిన్న సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈరోజు ఏఐసీసీ సమావేశం జరగబోతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. తెలంగాణ నుంచి మంత్రి సీతక్క ఈ సమావేశాలు హాజరయ్యేందుకు వచ్చారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటి, పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతున్న అంశాలపై మంత్రి సీతక్కను అడిగి మరింత సమాచారం తీసుకుని సీతక్క చెప్పండి. ఈరోజు ఏఐసీసీ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 1500 మందికి పైగా పార్టీ ప్రతినిధులందరూ కూడా హాజరు కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నిన్ననే సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. 7 రకాల తీర్మానాలను కూడా వారు ఆమోదించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. ముఖ్యంగా మరి గాంధీ సిద్ధాంతాన్ని, అదేవిధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై నెహ్రూ, ఇలా మరి వారి యొక్క విధానాలను మనం క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయాలని ఇక్కడ నుంచి మరి మనము ప్రతినబూరడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి ఏఐసీసీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో లీడర్షిప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ ఉండకూడదు. దాని మూలంగా ప్రజలకు మన చరిత్ర, మన సిద్ధాంతాలు, మన విధానాలు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అటువంటి కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పుడు శాంతియుత గాంధీ సిద్ధాంతం మీద మరి హేట్రేట్ ఏదైతే విద్వేషపు మతాల విద్వేషపు, కులాల విద్వేషపు రాజకీయాలను అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అవలంబిస్తుంది. దాని మూలంగా దేశం రెండుగా అంటే ప్రజల ఆలోచనలు డివైడ్ అయిపోతున్నాయి. శాంతి, సౌభాగ్యము, ఒక ఇంటిగ్రిటీ అనేది లేకుండా పోయి డివైడ్ అండ్ రూల్ అనే బ్రిటిష్ వారి యొక్క విధానము మన దేశంలోనే మన ప్రజల మీద బీజేపీ ప్రభుత్వం రుద్దడం అనేది ఇది బాధాకరం. అది కాదు, ప్రజలకు కావాల్సింది శాంతి, ఐక్యత. అదేవిధంగా ఈ గాంధీ సిద్ధాంతం వెలుగులో మరి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాము. ఎన్నో రకాల అవంతరాలను ఎదుర్కొని దేశాన్ని ఐక్యంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అధికారం కోసం ప్రజల మధ్య చీల్స్తున్నది బీజేపీ పార్టీ. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా ప్రజల్లోకి కింది వరకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ చరిత్రను కూడా వాళ్ళకి తెలియజేయాలి. భవిష్యత్తు మీద కూడా ప్రజలకు మేము ఎలాంటి కార్యక్రమాలు చేయబోతాము అనేది కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు కావస్తుంది. అక్కడ ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ దానికి సంబంధించి ఆ పాలన గురించి ఇక్కడ ఏమన్నా చర్చించే అవకాశం ఉందా ఈ వేదికగా? లేదు, ఇది పార్టీ సిద్ధాంతం గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా అక్కడ కూడా కొన్ని మనం తీసుకున్నటువంటి ఏవైతే 6 గ్యారంటీలలో మ్యాక్సిమం 1-2 తప్ప మిగతా అన్నీ కూడా అమలవుతున్నాయి. మంచి ఫలితాలు పేద ప్రజలకు అందుతూ ఉంది. దాన్ని చూడలేక కొంతమంది సహించలేక వాళ్ళ హయాంలో పేదలకు సన్నబియ్యం ఇయ్యలే బీఆర్ఎస్, కానీ బీజేపీ హయాంలో కూడా ఎక్కడ ఇయ్యలేదు. 200 యూనిట్లు పేద వాళ్ళకి కరెంట్ ఇయ్యలేదు. దేశమంతా 1200 గ్యాస్ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో 500కే గ్యాస్ వస్తుంది. దేశమంతా మధ్య దళారులు వస్తుంటే మన రాష్ట్రంలో 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నాము. మరి ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు, ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు అనేటువంటిది ఏదైతే ఇందిరమ్మ నినాదం ఉందో, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను కూడా మనము ఏకకాలంలో ఒకే సంవత్సరంలో దాదాపు 5 లక్షల వరకు చేయడం జరుగుతూ ఉంది. సో మంచి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్నీ కూడా అమలు చేస్తున్నాం, ఇంకా కూడా అమలు చేస్తున్నాం. చూసుకుంటే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సమావేశాలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరి తెలంగాణలో ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తున్నట్టు కూడా మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరా కనకపుత్ర, అహ్మదాబాద్.